ఉగాది వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేది రాశులే కదా! సో, ఈ రాశులకి సంబంధించిన వివరాలు తెలుసుకునే దాంట్లో భాగంగా 10వ రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి ఫలితాలు ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు తెలుగు సంవత్సరాదిలో మన జాతకం ఏ విధంగా ఉండబోతుంది? మనం ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఈ విషయాలన్నీ గురువుగారు చెప్తారు. శ్రద్ధతో వినండి. అలాగే తప్పకుండా పరిహారాలను చేసుకోండి. మంచి ఫలితాలు పొందండి. గురువుగారు మకర రాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి 3 పాదాలు, హ్మ్. శ్రవణం 4 పాదాలు, హ్మ్. ధనిష్ట 2వ పాదాలు. హ్మ్. అంటే ఇవి కలిపితే మకర రాశి అవుతుందండి. హ్మ్. ఈ యొక్క మకర రాశికి కొంచెం వీరికి వర్షాకాలం, చలికాలంతో ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. హ్మ్. హ్మ్. మిగతాది మాత్రం బాగానే ఉంటుందండి. ఓకే. వీరికి సామాన్యమైన ఫలితం లభిస్తుందని చెప్పడానికి అవకాశం ఉన్నది. హ్మ్. ఇది కందాయ ఫలాల్లో కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. హ్మ్. ఆదాయ వ్యయాలకు వస్తే మాత్రం 14 ఆదాయం, 14 ఖర్చు అండి. బాగుంది ఆదాయం. అలాగే ఖర్చు ఖర్చు కూడా కూడా అలాగే ఉంటుందండి. అదే స్థాయిలో ఉంది. అదే స్థాయిలో ఉంటుందండి. 3 భాగాలు రాజ్యపూజ్యం, ఒక భాగం అవమానం అండి. మంచి పర్వాలేదు. పేరు మాత్రం ఎక్కువగా సంపాదించుకుంటారు. హ్మ్. వీరికి గురువు హ్మ్. ఈ 30 ఏప్రిల్ వరకు హ్మ్. 4వ స్థానంలో ఉండటం వల్ల హ్మ్. తేజోహాని, హ్మ్. బుద్ధి చాంచల్యం, హ్మ్. ధన నష్టం, వాహన మూలకంగా బాధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తర్వాత 1 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో గురువు ప్రవేశం వల్ల హ్మ్. చేసే వృత్తిలో కూడా విశేషమైన అభివృద్ధి ఉంటుంది. ఓకే. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, సంపద కలుగుతుంది, హ్మ్. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, హ్మ్. సుజన మిత్రత్వం ఉంటుంది, హ్మ్. అధికారుల వల్ల కూడా కార్య అనుకూలత ఉంటుంది, ఓకే. భూగృహ లాభాలు ఉంటాయి, హ్మ్. హ్మ్. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఓహ్! వీరికి ఆ, రియల్ ఎస్టేటు, సినీ రంగాలతో పాటు రాజకీయ రంగం కూడా కలిసి వచ్చే రంగాలే వీరికి. మంచి విషయాలే అన్ని. హ్మ్. కాకపోతే వీరికి కాస్త పట్టుదల ఎక్కువగా ఉంటుంది. హ్మ్. మకర రాశి పేరే మకరం కదండి. మకరం. ఉమ్, పడితే వదలదు పట్టు కదా! వదలదు. హ్మ్. కాకపోతే వారికి ఏం చెప్పంటే ఎంత కఠినంగా కనిపిస్తారో అంత సాత్వికంగా ఉంటారు. హ్మ్. హ్మ్. వారికి దైవీ ఆరాధన కూడా, దైవీ భక్తి కూడా వారికి ఉంటుంది. ఉంటుంది. హ్మ్. హ్మ్. అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. హ్మ్. కాకపోతే వీరికి శని అంత్యదశలో ఉన్నాడు. అంటే ఏలినాటి శని లోపల హ్మ్. సడస్థ లాస్ట్‌లో శని ఉన్నాడు. అంటారు, చివరి దశలో ఉన్నాడు. హ్మ్. దీని కారణం వల్ల కొంచెం మనకు అనుకున్న కార్యభంగం జరిగే అవకాశాలు కనిపించినా కూడా మనకు దేవుడు దైవ అనుగ్రహం వల్ల మంచి సఫలమయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. హ్మ్. బంధుమిత్ర విరోధం ఉంటుంది సహజంగా. హ్మ్. తర్వాత వృధా సంచారం, అకారణ కలహాలు కలిగే అవకాశం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది, సోమర్తనం కలిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత రాహు 3వ స్థానంలో ఉండటం చేత అపకీర్తి, భ్రాతృద్వేషము, ఓకే. మనస్తాపం ఉంటుంది, అధైర్యం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. హ్మ్. కేతు సంవత్సరాంతం 9 వరకు ఉండటం చేత ప్రయాణాలు, హ్మ్. కార్య విఘ్నాలు, వివాదాలు, ఓకే. వాహన మూలకంగా నష్టాలు, ఓహ్! దుర్వార్తా శ్రవణాలు, హ్మ్. ఇవన్నీ కూడా వినే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. వీరికి శని, హ్మ్. రాహు హ్మ్. ఆరాధనలు చాలా ముఖ్యంగా పనిచేస్తాయి. హ్మ్. వీరికి ప్రధానంగా మాత్రం జీవిత పర్యంతం ఉపయోగపడే దైవం ఏది అంటే శివుడు. ఈశ్వరారాధన చేసుకోవాలి. ఈశ్వర ఆరాధన ఎంత చేస్తే అంత వారికి మంచి అన్ని విధాలుగా కలిసి వస్తాయండి. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఈశ్వరారాధనను అస్సలు మర్చిపోకండి మకర రాశి వారు. అలాగే ఈ ఈ సంవత్సరంలో రాహుని అలాగే శనిని కూడా ఎక్కువగా ఆరాధించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బానే ఉంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కార్యసిద్ధి ఉంటుంది పట్టుదల ఉన్న వాళ్ళకి. సో, అంతా బానే ఉంది. మీకు రాజపూజ్యం కూడా చాలా చక్కగా ఉంది. అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఇంకా త్వరితగతిన కంప్లీట్ కావాలి. మీరు అనుకున్నవి వెంటనే జరగాలి అంటే తప్పకుండా దైవారాధన విషయంలో అలాగే దానాలు చిన్న చిన్న దానాలు చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలనేవి ఉంటాయి. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశి కుంభరాశిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.